దేవుడు నన్ను గొప్ప చేస్తాను అనుకున్నాను, దేవుడు ఇంకా నన్ను దేని స్థితిలోనే ఉంచాడా, దేవుడు నాకు ఆరోగ్యం ఇస్తాడు అనుకున్నాను, ఇంకా నన్ను స్వస్థపరచలేదని బాధపడాల్సిన అవసరం. ప్రతిదానికి సమయం ఉంది. హల్లెలూయా. ఏదో ఒక సమయంలో నువ్వు చేసిన ప్రార్థనకు దేవుడు తప్పనిసరిగా ప్రతిఫలం ఇచ్చి తీరుతాడు. దేన్ని పక్కన పెట్టేవాడు కాదు మన దేవుడు. ఏ ప్రార్థనను నిరాకరించేవాడు కాదు, తృణీకరించేవాడు కాదు. నువ్వు ఎప్పుడు గుళ్ళోకి రండి ఇప్పుడు ప్రార్థన చేస్తే నేను వింటాననేవాడు కాదు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడు అలాగనే వెళ్ళలేవు అనేవాడు కాదు. ఎప్పుడు చేసినా, ఎవరు చేసినా, ఎక్కడ చేసినా, ఎలా చేసినా ప్రార్థనలు వింటాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. అనుకుంటారు నాకు ప్రార్థన చేయడం రాదు, దేవుడు వింటాడా? ఎస్, నీ ప్రార్థన కూడా దేవుడు వింటాడు. హల్లెలూయా. నాలో అంత భక్తి లేదు, నా ప్రార్థన వింటాడా? ఎస్, నీ భక్తి లేకపోయినా నీ ప్రార్థన వింటాడు. ఏమంటే చిన్నపిల్లలు మాట్లాడుతూ ఉంటే ఇష్టపడి ఉంటారా?